అన్న నువ్వు స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేయన్న తప్పకుండా పవన్ కుమార్ గౌడ్ ఆ తరుణం, ఆ సందర్భం, ఆ అవకాశం ఎప్పుడొస్తదనే చూస్తున్నా. ఈ హైకోర్టు వారేమో స్పీకర్ గారి చేతిలో పెట్టిండ్రు. ఎమ్మెల్యేల మీద వేటు వేసేది స్పీకర్ గారికి వదిలిపెడుతున్నాం. ఆయన ఒక మంచి సమయం చూసుకొని ఈ ఎమ్మెల్యేల మీద వేటేస్తాడు, ఉప ఎన్నికలు వస్తాయి అని హైకోర్టు వారు స్పీకర్ గారి చేతిలో పెట్టింది. ఇక స్పీకర్ గారు ఆ ఫైలే చూస్తలేడు. హైకోర్టు వారు చాలా తెలివిగా తప్పించుకున్నారు. అంటే దీని వెనుక సర్కారే ఒక కుట్ర చేసింది. హైకోర్టు వారిని కూడా ఏమన్నా ప్రలోభ పెట్టిందేమో అని ఒక అనుమానం. కోర్టులు అయితే దాదాపుగా అట్లా ఎవరి ప్రలోభాలకు లొంగవు. కానీ కోర్టు ఇవ్వవలసిన తీర్పు కోర్టు ఇవ్వకుండా స్పీకర్ గారి చేతిలో పెట్టింది. సరే, స్పీకర్ గారే వేటు వేయవలసింది, స్పీకర్ గారే. కానీ మీరు స్పీకర్ గారు అర్జెంటుగా తీసుకోండి ఈ నిర్ణయం అని కోర్టు వారు చెప్పలేకపోయింది. కోర్టు వారు కనుక వెంటనే ఈ దొంగలు, గోడ దునికిన దొంగలు, బీఆర్ఎస్లో గెలిచి ఈ కాంగ్రెస్లోకి పోయిన దొంగల మీద కనుక వేటేస్తే తక్షణమే ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ కడియం శ్రీహరి గారికి ఉంటుంది ఇక సుక్కలు చూపెడతాం. సుక్కలు అంటే సుక్కలు చూపెడతాం. 74 సంవత్సరాల ఏజ్లో ఏం ఆశించి, దేనికోసం నువ్వు ప్రజల వైపు ఉండకుండా అధికారం ఉన్న పార్టీలోకి పోయినావు శ్రీహరి గారు. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో ఆ ఎన్నిక రావాలే. గప్పుడు మా యువకులు కావచ్చు, మా ప్రజలు కావచ్చు, స్టేషన్ గన్పూర్లో ఎలాంటి విప్లవం చూడబోతారో అలాంటి విప్లవం చూడబోతారు. మీరు ఖచ్చితంగా చూపెడతాం. మా ప్రజలని, అక్కడ స్టేషన్ గన్పూర్ ప్రజలని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే ప్రజలుగా ఖచ్చితంగా అక్కడికి పోయి మేము పోరాటం చేస్తాం.